ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతోః స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 17/12/2024 మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధిరామ సంవత్సరము, దక్షిణాయనము, హేమంత ఋతువు, మార్గశిర మాసము, బహుళపక్షము, విధియ ఉదయం 11 గంటల వరకు ఉండి తదుపరి తదియ ప్రారంభమవుతున్నది. పునర్వసు నక్షత్రం రాత్రి 12:47 వరకు ఉండి తదుపరి పుష్యమి నక్షత్రం ప్రారంభమవుతోంది. అమృత ఘడియలు రాత్రి 10:25 నుంచి 11:59 వరకు, వర్జము మధ్యాహ్నం 1:01 నుంచి 2:35 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:55 నుంచి 9:38 వరకు, తిరిగి రాత్రి 10:54 నుంచి 11:46 వరకు కూడా దుర్ముహూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి. రాహుకాలం మధ్యాహ్నం 3:26 నుంచి 5:02 వరకు, సూర్యోదయం 6:43 సూర్యాస్తమయం 5:41. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగాలు. పరంలో కాస్త అదృష్టయోగం ప్రారంభమైనట్టుగానే ఉంది. ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, వాక్చాతుర్యము, వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపార, ముద్రణాలయంలో కూడా లాభాలు ఉన్నాయి. రాజకీయ ప్రస్థానంలో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి అనుకూలత. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను అభివృద్ధి పొందుకునే అవకాశాలు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో వృద్ధి పొందుకునే అవకాశం కనబడుతోంది. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. రైతన్నలకు కూడా మంచి పంట లాభాలు ఉన్నాయి. పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా లాభాలు ఉన్నాయి. ఆశించిన ధనయోగం. కుటుంబ పరంగా ఆస్తి పంపకాల లాభాలు, కుటుంబంలో ఉన్నటువంటి చికాకులు, గొడవలను తీరిపోవడం, అలాగే కోర్టు సమస్యలు అనుకూలంగా మారే శుభయోగం. బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం, ఉన్నతమైన ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో కూడా అభివృద్ధి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, ఉద్యోగంలో కూడా మంచి మార్పులు, బదిలీలు కూడా మీకు శుభాన్ని కలిగిస్తాయి. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం కూడా లాభదాయకంగా కనబడుతోంది. ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకునే అవకాశం. విదేశాల్లో ఉన్న వారికి అనుకూలవంతమైన వృత్తి, ఉద్యోగ, విద్యా ప్రాప్తి. స్వదేశంలో కూడా మంచి విద్యా పరిపూర్ణత, పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ విజయం సాధించగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో శుభయోగాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి లాభం. సినిమా రంగంలో కూడా మంచి అభివృద్ధి పొందుకోవడం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకు కలిసి వచ్చే అవకాశాలు. కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభవంతమైన శుభస్థితి. ఈరోజు మీకు అనుకున్నటువంటి కార్య సాధన, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, అప్పుల బాధ నుంచి ముక్తులవడం, సోదరుల సహాయం వల్ల, సూచన వల్ల ఆర్థిక పరిస్థితుల అభివృద్ధి, ఉద్యోగంలో కూడా లాభాలు. విదేశీయాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే శుభయోగాలు ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారమే. మీకు రవి అత్యంత సానుకూలంగా శుభయోగాన్ని, కుజుడి యొక్క ప్రభావం అంటే మీకు కుజస్తంభన వల్ల కానీ, కుజుడు నీచబడినా కానీ మీ కుజుడి వల్ల అనుకూలవంతమైన శుభయోగాలు పొందిన అవకాశం. వివాహ సంబంధ వేడుకల్లో అనుకూలత, కుటుంబపరమైనటువంటి అభివృద్ధి పొందుకునే శుభయోగాలు. కోర్టు వివాదాల సమస్య పోవడం, వివాహ యోగం, సంతాన యోగాన్ని పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి అభివృద్ధి. సోషల్ మీడియా, సరే జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి కూడా లాభం. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో వృద్ధి పొందుకోవచ్చు. పెట్రోలియం, బేకరీ, పదార్థాలకి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభం. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి అభివృద్ధి. రైతన్నలకి పంట లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. రాజకీయ రంగ ప్రవేశం ఆనందాన్ని కలిగిస్తుంది. పార్టీ మార్పు మీకు శుభాన్ని కలిగిస్తుంది. కళాకారుల, క్రీడాకారులకి లాభాలు. సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలోను అత్యంత సానుకూలవంతమైన శుభస్థితి. వ్యాపార లాభం, ఉద్యోగ లాభం, భాగస్వామితో అనుకూలత. వేద పండితులు, పురోహితులు
పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మడిజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. మంచి పట్టుదల, కార్యశీలత, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, విద్యా ఉద్యోగార్థులకి మంచి లాభాలు ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి విద్యలో ప్రావీణ్యత, మంచి ఉద్యోగాన్ని ప్రాప్తించుకునే అవకాశాలు కనబడుతున్నాయి. పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటయ్యే సూచనలు కూడా కనబడుతున్నాయి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల చూడడం వల్ల తప్పక ధన ప్రాప్తి ఉంటుంది. మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటారు. విదేశాలు వెళ్లే ప్రయత్నాన్ని చేయవచ్చు. విదేశాల్లో కూడా అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి శుభయోగమే. పట్టుదల, కార్యశీలత, వ్యవహార లాభం, భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెలకు అభివృద్ధి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా లాభాలు, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమకు లాభాలు బలంగా ఉన్నాయి. టెక్స్టైల్స్ వ్యాపారంలో కూడా అనుకూలమైన శుభస్థితి. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఈ యొక్క ఎలక్ట్రిషియన్ వ్యాపారస్తులకి లాభాలు పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల చూడడం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు బలంగా ఉంటున్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడేటువంటి అవకాశాలు. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్టయోగం. ఇచ్చిన మాట నిలబెట్టుకోగలగడం, ప్రభుత్వ ఉద్యోగంలో, ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చును. వాస్తవపరంగా ఇంటిని మార్చుకునేటువంటి అవకాశాలు. జన్మజాతకంలో మంచి అనుకూల శుభస్థితి అనుకుంటాను. స్థిరాస్తుల్ని కొనుగోలు అవకాశాలు, ఆస్తి పంపకాలు, లాభాలు పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. చాలా మంచి అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనందాది శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి కాస్త ఇబ్బందికర వాతావరణం కనబడుతోంది. అధిక ధన వ్యయము, ఖర్చులు, విపరీతమైన ఖర్చులు లేదా గొప్పల కోసం చేసేటువంటి కొన్ని ఖర్చులు మీకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. ఇతరుల మెప్పు కోసం చేసే కొన్ని పనులు కూడా మీకు నష్టాన్ని కలిగిస్తాయి. ప్రేమ కలాపాలు తీవ్రమైనటువంటి అనర్థాన్ని కలిగించే అవకాశం. తల్లిదండ్రుల మాట వినకపోవడం వల్ల విద్యా నష్టం, జీవిత నష్టాన్ని పొందుకుంటారు. మధ్యవర్తిత్వం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి కానీ, స్వర్ణకార వ్యాపారస్తులకి ఇబ్బందికర వాతావరణం. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో తీవ్ర నష్టం. ముఖ్యంగా చిట్ ఫండ్లలో ఉన్నటువంటి మీ యొక్క డబ్బు గురించి జాగ్రత్త పడండి. అలాగే సైబర్ మోసానికి గురే అవకాశం కాబట్టి ఓటీపీలు ఎవరికి చెప్పకండి. అనవసరపు వీడియో కాల్స్ ని ఎట్టి పరిస్థితులు ఎత్తకండి. వీడియో కాల్స్ ని మీరు బ్లాక్ చేసేసేయండి. మీరు ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు అక్కడ పట్టుబడ్డారు, సైబర్ అరెస్ట్ అయ్యారు అనే విషయం గురించి అధికంగా ఆలోచించక్కర్లేదు. ఏమాత్రం అటువంటి వీడియో కాల్స్ కి మీరు స్పందించకూడదు. బ్లాక్ చేసేసేయండి. ఏమి కాదు మీకు. అలాగే విద్యార్థులు కూడా ఇతరుల మీద ఆధారపడి రాసే పరీక్షలో నష్టాలు పొందుకుంటారు. అలాగే ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు జూదం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. మత్స్యకారుడు కూడా ప్రమాదం. రొయ్యలు, చేపలు చెల్లె వారికి ఇబ్బంది. రైతన్నలు కూడా మోసపోయే అవకాశాలు. పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. స్థిరాస్తుల్ని అమ్మకం, కొనుగోలు కానీ, సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయడం కానీ మీకు నష్టాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఎట్టి పరిస్థితులు కూడా డబ్బు విషయంలో కానీ, వృత్తి ఉద్యోగాదులు కానీ జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం. ప్రైవేట్ సెక్టార్ల ఉద్యోగం కూడా బెంచ్ మీదకి మారబోతోంది. తస్మాత్ జాగ్రత్త. మీరు జన్మజాతకాన్ని తప్పకుండా చూయించుకోండి. తగిన పరిహారాలు చేసుకోండి. భగవద్గీత పారాయణ మీకు శుభాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మడిజెంట్లకి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా కష్టాలు, ఇబ్బంది, వ్యాపార నష్టం, ఆర్థిక నష్టం. అలాగే విదేశీయాన ప్రయాణం కూడా మంచిది కాదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అయ్యో లేదంటే మీరు తప్పకుండా విదేశాలు వెళ్ళాలి, టికెట్ బుక్ చేసుకున్నాం అనుకుంటే మాత్రం తప్పకుండా మీరు జన్మజాతకం చూసుకోవడం. హనుమాన్ చాలీసా పారాయణం 121 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసి మీరు విదేశీ ప్రయాణం ఏర్పాటు చేసుకుంటే కొంత మీకు సానుకూలవంతమైన శుభ విదేశీ ప్రయాణం ఉంటుంది. స్వదేశంలో కూడా ప్రయాణం, తీర్థయాత్రలు కూడా ఈ రోజు మంచిది కాదు. నష్టాలు పొందుకునే అవకాశం ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త. ఈ రాశి వారికి ఉదయం 8 గంటల నుంచి 9 గంటల 50 నిమిషాల వరకు, తిరిగి 11 గంటల 17 నిమిషాల నుంచి 12 గంటల 3 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. తప్పకుండా మీరు భగవద్గీత పారాయణం, కుజగ్రహ, చంద్రగ్రహ అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఎవరికైనా చెప్పులు, దుప్పటి దానంగా ఇవ్వండి. అనుకూలంగా ఉంటుంది. వీరికి ఈ సమయంలో 8, 9 అంకెలను అదృష్ట అంకెలుగా వినియోగించుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి లాభము, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము,
శుభకరమైన సంతాన యోగము, కుటుంబ సఖ్యత, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటపడం, కళాకారులకి క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలంగా ఉండబోతోంది. కళాకారుల క్రీడాకారులకి విదేశాలు కూడా మంచి పేరు ప్రతిష్టలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. రుణపీడ పరిహారం, రోగనాశనం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి లెవెల్లో జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. విదేశాలు వెళ్లే నిమిత్త ప్రయత్నాన్ని చేయవచ్చు. విద్యార్థులకి ఉద్యోగస్తులకి పండగ వాతావరణంగా కనపడుతోంది. ఇచ్చిన ధనము కానీ వస్తువు కానీ తిరిగి వచ్చే అవకాశం, లోన్ సౌకర్యాన్ని పొందుకునే శుభయోగం, స్థిరాస్తులు కొనవచ్చు, ఆస్తి పంపకాల లాభాలు, పెద్దల సూచనలు మీకు చాలా మంచి శుభయోగాన్ని కలిగిస్తున్నాయి. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, త్రివేణి వ్యాపారం కానీ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. విదేశాల స్వదేశంలో ఉద్యోగ లాభం, వ్యాపార లాభం, భాగస్వామ్య అనుకూలత, కొత్త వ్యాపార ప్రారంభం చేయవచ్చు. కళాకారుల క్రీడకు మంచి లాభాలు ఉన్నాయి. సినిమా రంగంలో కూడా అభివృద్ధి, రాజకీయ నాయకులకి లాభాలు, మత్స్యకారులకి మంచి సంపద, రొయ్యలు, చేపల చెల్లి వారికి అభివృద్ధి, స్వర్ణకార వ్యాపారస్తులకి మంచి అనుకూలత, పెట్రోలియం, బేకరీ వినోత్పదాలకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి శుభయోగాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి శుభయోగాన్ని పొందుకోవచ్చును. తప్పకుండా ఈ రోజు మీకు అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు ఈ రోజు మీకు కలిసి వచ్చే అవకాశం చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి ఉద్యోగ లాభం, చాలా మంచి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి, వ్యాపార పరంగా వృద్ధి, భాగస్వామ్య వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం, కుటుంబ పరంగా ప్రశాంతత, ఆనంద యోగం, అదృష్ట యోగం, ఐశ్వర్యాన్ని పొందుకునే శుభయోగం. విద్యార్థులు కూడా ప్రతి పరీక్షల్లో కూడా విజయం సాధించగలిగే అవకాశం. విదేశాలకు వెళ్లే నిమిత్తం మీ ప్రయత్నాన్ని చేయవచ్చు. విదేశాల్లో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి లెవెల్ల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, రైతులకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోత్పదాలకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా లాభాలు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలో కూడా లాభాలు, వృత్తిలో అభివృద్ధి, ఉద్యోగంలో లాభాలు, ఆత్మీయుల కలియిక, ఇంట్లో శుభవార్త వినడం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, వివాహ యోగం, వస్తువులు కొనుగోలు చేయడం, విదేశాలు వెళ్ళడం, విదేశాల్లో వారికి కూడా గ్రీన్ కార్డ్ పిఆర్ లాంటిది పొందుకోవడం, ఒక శుభవార్త ఖచ్చితంగా వింటారు. చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకునేటువంటి శుభతరుణంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. రాజయోగమే, మహారాణి యోగం కూడా. ఎందుకంటే ఊహించినటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోవడం, మీరు గత 6 మాసాల క్రితం అనుకున్న ఒక మంచి పని ఈరోజు పూర్తవడం, ముఖ్యంగా రాజకీయ నాయకురాళ్ళకి అనుకూలత, పార్టీ మార్పు కానీ, లేదా పార్టీలో మంచి స్థానం లభించడం కానీ, గొప్ప వ్యక్తులతో పరిచయం కానీ, ఊహించినటువంటి ఉన్నత స్థాయి విజయాన్ని ప్రాప్తించుకోగలిగే అవకాశాలు కనబడుతున్నాయి. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపార, ముద్రణ అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, పెట్రోలియం, బేకరీ వినోత్పదాలకి అనుకూలవంతమైన శుభస్థితి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా అనుకూలవంతమైనటువంటి ధనధాన్య వృద్ధి పొందుకునే అదృష్ట యోగం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, విదేశీయానం, విదేశాలకు కూడా స్థిరమైన నివాసాన్ని పొందుకోవడం, ప్రేమ కలాపాల్లో అనుకూలత, పెద్దల అంగీకారంతో ఒకటే సూచన, భార్యాభర్తల మధ్య మైత్రి, ఆనందకరమైన శుభయోగం, ఒక మంచి ఉన్నత స్థాయి ప్రయోజనాన్ని, మంచి కార్యక్రమాన్ని పూర్తి చేసుకోగలిగే అదృష్టంగా చెప్పవచ్చు. ఇదంతా మీకు చాలా సౌకర్యవంతమైన శుభయోగం చెప్పబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఈరోజు చాలా మంచి సుదినంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారు కాస్త జాగ్రత్తలు వహించాలి. వాహన వేగాన్ని కంట్రోల్ చేయాలి. మద్యపాన సేవనం నష్టాన్ని కలిగిస్తుంది. నిద్రలేమితనం కూడా మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. కాబట్టి డ్రైవర్లు
చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే విద్యుత్ సంబంధమైనటువంటి ఈ పనులు చేసేవాళ్ళు అంటే ఎలక్ట్రీషియన్స్ జాగ్రత్తగా ఉండండి. రైతన్నలు కూడా మీరు పొలాల్లోకి వెళ్తున్నప్పుడు తెగిపడినటువంటి ఈ విద్యుత్ తీగల వల్ల ప్రమాదాన్ని పొందుకునే సూచన కనబడుతుంది, లేదా సర్పాల వల్ల జంతువుల వల్ల కూడా ఇబ్బంది జరిగే సూచన కనబడుతుంది. తస్మాత్ జాగ్రత్త. మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రతిదీ ప్రభుత్వం నుంచి మాత్రమే మనము ఏది ఆశించకూడదు. మన వల్ల ప్రభుత్వానికి ఏదైనా ఉపయోగం జరిగేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. కాబట్టి మనం ఏదైనా ప్రమాదాలు పడిన తర్వాత వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులతో మనకు అయ్యేదేమీ లేదు. మన జాగ్రత్తలు మనం తీసుకుంటూ మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేస్తే మంచిదన్న విషయాన్ని గుర్తించండి. రైతులు జాగ్రత్తగా ఉండండి. అలాగే పెయింటర్లు కూడా అప్రమత్తం ఉండండి. కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి కార్మిక సోదరులు జారిపడే ప్రమాదం, ఫార్మా ఇండస్ట్రీలో అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. రసాయనాల విషవాయువులు మీకు ప్రమాదాన్ని కలిగించే సూచన కనబడుతుంది. కాబట్టి కార్మిక సోదరులు కించిత్ జాగ్రత్తలు పాటించండి. తస్మాత్ జాగ్రత్త. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి నష్టాన్ని పొందుకునే అవకాశం. డిబేట్లలో పాలు పంచుకోకండి, మంచిది కాదు. అలాగే విద్యార్థులు, ఉద్యోగస్తులు లంచాలుగా పట్టుబడడం, విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడడం, చదువును పక్కకు పెట్టి ప్రమాదంలోకి వెళ్ళడం, ప్రేమ కలాపాలు, అల్పమైన నయా పైసకు కూడా పనికిరాని ప్రేమ కలాపాలు, విద్యా నష్టం, ఉద్యోగ భంగం, వ్యవహార భంగం, భాగస్వామి వ్యాపారంతో కష్టాలు. బాబాయ్ అన్ని వాకే ఉన్నాయా స్వామి అంటే ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కళ్ళకి ఈరోజు నష్టంగా ఉందని చెప్పడం. కాబట్టి ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండండి, వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండండి, లేనిపోయిన వ్యక్తులకి డబ్బులు ఇవ్వకండి. నగదు లావాదేవీల్లో మీ యొక్క నమ్మకమైన వ్యక్తిని దగ్గర పెట్టుకోండి. నగదు దొంగిలించబడకుండా ఉంటుంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారంలోను, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ నష్టాలు, లేనిపోని అనవసరపు వివాదాలు, విభేదాలు, తొందరపాటుతనం, ఇవి కాస్త ఇబ్బంది కలిగించే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరంగా చెప్పబడుతోంది. ఎల్ఐసి మెడికల్ ఏజెంట్లకు కూడా జాగ్రత్తగా ఉండండి. వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కష్టకాలం చెప్పబడుతోంది. ముఖ్యంగా దొంగ వైద్యుల బెడద, దొంగ జ్యోతిష్కుల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. ఈ రాశి వారు భగవన్నామస్మరణ, భగవద్గీత పారాయణం, లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవడం, లలితా పారాయణం, ఈశ్వర ఆరాధన చేయడం వల్ల ప్రయోజనాన్ని పొందుకుంటారు. వీరికి ఉదయం 8:03 నుంచి 9:24 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 6, 5 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి వివాహ యోగము, అనుకూలవంతమైన దాంపత్యము, ప్రేయసీ ప్రియుల మధ్య సఖ్యత, చిన్ననాటి స్నేహితుల్ని, మిత్రుల్ని కలుసుకొనగలిగే అవకాశము, ఊహించిన ఉద్యోగ ప్రాప్తి, ఉన్నత స్థాయి విద్యాభివృద్ధి, పోటీ పరీక్షలు, ఎకడమిక్ పరీక్షలు విజయం, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, మత్స్యకారులకి సంపద, రొజలు, చేపలు చెల్లెల వారికి లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలు లాభాలు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, రైతన్నలకి మంచి అనుకూలత, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారాలు, కుటుంబ సఖ్యత, సంతాన యోగం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, సంపూర్ణ ఆరోగ్యం, శస్త్రచికిత్స అవసరం లేకుండానే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకోవడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, సినిమా రంగంలో వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారులకి, క్రీడాకారులకి లాభాలు పొందుకునే శుభయోగాలు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు, ఎల్ఐసి మెడికల్, గృహ మేనేజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా లాభాలు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కూడా కలిసి వచ్చే అదృష్ట యోగం. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అదృష్ట యోగమే, చాలా మంచి అదృష్ట యోగం. పట్టిందల్లా బంగారం, ధైర్యం, స్థైర్యం. ముఖ్యంగా షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ చూడడం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. తప్పకుండా మీరు ధనయోగాన్ని పొందుకుంటారు. విదేశాల్లో, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభస్థితి. బంధుమిత్రుల సమాగమం, వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ సభ్యులతో సమాలోచనలు, తప్పకుండా ఆర్థిక విషయాల అభివృద్ధి, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశాలు, అలాగే ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపార భాగస్వామిని కలుసుకోవడం అనుకూలంగా ఉంటుంది. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, మత్స్యకారులకి, రొజలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపార అభివృద్ధి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి కూడా అనుకూలవంతమైన శుభస్థితి. ఒక రకంగా మీరు ఊహించినటువంటి కార్యసాధన, ఒక
ఒక జటిలమైన సమస్య పరిష్కారమయ్యే అవకాశాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ప్రశాంత వాతావరణం, వృత్తి ఉద్యోగ లాభాలు, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, వీసా సౌలభ్యాన్ని పొందుకోవడం, గ్రీన్ కార్డ్ PR పొందుకునేటువంటి అవకాశాలు, ఆశించినటువంటి మంచి పదవి లభించే శుభయోగ, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా అనుకూలవంతమైన శుభస్థితి. ఈరోజు మీకు ఆనందయోగంగా చెప్పబడుతుంది. 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆలోచన విధానంలో మార్పు మీ భవిష్యత్తుని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళగలిగే అవకాశం, పెద్దల యొక్క ఆశీర్వచనం, పెద్దల యొక్క సూచనలు, సలహాలు మీకు అనుకూలత, ఉద్యోగ లాభాన్ని, విద్యా లాభాన్ని, అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. వ్యక్తిగత రుణ పీడా పరిహారం, నూతన వ్యవస్థను ఏర్పాటు చేసుకునే అవకాశం, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు పొందుకోవడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళామణులకి అదృష్ట యోగం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి అనుకూలవంతమైన శుభస్థితి, విదేశాల్లో కూడా మంచి కళాశాలలో ప్రవేశం లభించే అవకాశం, విదేశాల్లో కూడా మంచి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, బెంచ్ మీద వచ్చే ఉద్యోగము ప్రాజెక్టు వెళ్ళగలిగే అవకాశం, ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, బదిలీలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి అభివృద్ధి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, రైతులకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి చాలా మంచి అదృష్ట యోగాలు, పంట దిగుబడి బ్రహ్మాండం ఉంటుంది. రాబోయేటువంటి సంక్రాంతి పండుగ మీకు అత్యంత ఆనందాన్ని కలిగిస్తుంది. దిగుబడి బ్రహ్మ ఉంటుంది. ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కూడా చాలా బలంగా కనబడుతున్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగాలుగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కాస్త ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. అతి ఆలోచన నష్టాన్ని కలిగించబోతోంది, అతి ఖర్చు మీకు నష్టాన్ని కలిగించబోతోంది, ఇతరుల మీద డిపెండెన్సీ మీకు నష్టాన్ని కలిగిస్తుంది. రాజకీయ నాయకులకు కొంత ప్రమాదం ఉంది. అంటే మీ యొక్క రహస్యాల్ని సొంత వ్యక్తులు అనుకొని మీ కింద పనిచేసే వాళ్ళకి రహస్యాలు చెప్పిన. ఇంకొక విశేషం ఏంటంటే, మనము కారులో వెళ్తున్నప్పుడు కుటుంబ విషయాలు కానివ్వండి, ఆర్థిక విషయాలు కానివ్వండి, ఏదైనా రహస్యమైనటువంటి విషయాలన్నీ కూడా అక్కడ కారులో మాట్లాడకండి. అంటే డ్రైవర్ల ముందు కానీ, మీ అసిస్టెంట్ల ముందు కానీ మీరు మాట్లాడే ప్రయత్నం చేయకండి. ప్రమాదంలో పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రహస్యాలు రహస్యంగా ఉంచాలి. కానీ ఏదేమైనా కాస్త జాగ్రత్తలు పాటించే ప్రయత్నం చేస్తేనే మంచిది. డబ్బు విషయంలో కూడా అప్రమత్తం ఉండండి. అధికంగా ఎవరిని నమ్మి డబ్బును ఒకళ్ళకి అందజేయమని చెప్పేసి ఇవ్వకూడదు. వాళ్ళు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు కనబడుతున్నాయి, జాగ్రత్త. ఇక కొన్ని విషయాల లాభాలు ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల ధన ప్రాప్తి ఉంది. కానీ నమ్మిన వ్యక్తి మోసం చేసే అవకాశం కూడా ఉంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారంలో ముద్రణ లాభాలు ఉన్నాయి. కాకపోతే ఈ కన్స్ట్రక్షన్ వ్యాపారంలో నష్టాలు, అలాగే ఈ LIC ఏజెంట్లకి నష్టపోయే అవకాశం, ఇంటీరియర్స్ చేసే వాళ్ళు కూడా మోసపోయే అవకాశం కనబడుతుంది, జాగ్రత్త. రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. ఈ మెడికల్ రిప్రజెంటేటివ్స్కి లాభాలు పొందుకునే అవకాశం, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి ఉంది. రాజకీయ రంగంలో అవమానాలు, కళాకారులకి నష్టాలు, ముఖ్యంగా విదేశాల్లో కళా ప్రదర్శన కానీ జాగ్రత్తగా ఉండండి, మోసపోయే అవకాశాలు. OTPలు ఎవరికి ఇవ్వకండి. సీనియర్ సిటిజన్స్, మహిళామణులు చాలా జాగ్రత్తగా ఉండండి. పనికి మాలిన వాళ్ళ మాటలు నమ్మకండి, జాగ్రత్త. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకపోవడం మంచి. రొయ్యలు, చేపలు చెల్లె వారికి కూడా వ్యాపారం కాస్త ఇబ్బందికరంగా ఉండవచ్చు. రైతులకు మాత్రం మంచి లాభం. పూలు, పళ్ళు కూడా పండించే లాభాలు. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పంట పండించేవారు కానీ, ఎక్స్పోర్ట్ చేసే వ్యాపారం కానీ కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం నుంచి మీ యొక్క జాగ్రత్తలు పాటించే ప్రయత్నం చూసుకుంటేనే మంచిది, లేదా ఇబ్బందులు పడే సూచనలు కనబడుతున్నాయి. అనుకోని రుగ్మతలు, కొన్ని అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. అక్రమ సంబంధం మీకు కాస్త నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అనవసరమైన వ్యక్తుల్ని అతిగా నమ్మే ప్రయత్నం చేయకండి, కాస్త దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. వివాహ సంబంధ చర్చల్లో మీరు సొంతంగా పాలు పంచుకుంటే మంచిది. కానీ మ్యారేజ్ గురించి వచ్చేటువంటి సమాచారాలు కాస్త ఇబ్బంది కలిగించే సూచనలు కనబడుతున్నాయి, తస్మాత్ జాగ్రత్త. బొటిక్స్, బ్యూటీ పార్లర్ వ్యాపారంలో లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్యపడి లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు మాత్రం కొంత జాగ్రత్తలు పాటిస్తే లాభాలు పొందుకునే అవకాశం ఉంది. LIC ఏజెంట్లకి నష్టాలే ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త. డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండండి.
అనుకోండి, అధికమైనటువంటి ఖర్చు మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ఈ ఖర్చును నియంత్రణ చేసుకుంటే శుభయోగంగా చెప్పవచ్చు. పెద్దల మాట వినండి, అనవసర ప్రేమ కలాపాలు వెళ్ళకండి. విద్యార్థులు సమయ పాలన వల్ల మీకు మంచి ప్రయోజనాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయి. ఇక ఈ రాశి వారికి ఇదంతా కూడా కొంత సానుకూలత, కొంత వ్యతిరేకత ఉన్నందువల్ల భగవద్గీత పారాయణ చేసుకుంటే ఎక్కడ ఏది ఎప్పుడు ఎలా చేయాలన్నటువంటి ఒక మంచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకే భగవద్గీత పారాయణం, నచ్చిన శ్లోకాన్ని, నచ్చిన అధ్యాయాన్ని ఎక్కువగా చదవండి. అనుకూలత. అలాగే రాహుగ్రహ అష్టోత్తరం చదువుకోండి, శుభయోగాన్ని పొందుకోవచ్చు. ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4వ అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.